వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు మరియు సబార్డినేట్ కోర్టులకి కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ప్రిపేర్ కావాలనుకుంటున్న అభ్యర్థులు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉండి 10వ తరగతి పూర్తి చేసి వాళ్ళు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి కొట్టాలనుకునే అభ్యర్థులను ఉద్దేశిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. సో మొదటిసారి నా వీడియోను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ తెలంగాణ హైకోర్టు మరియు సబార్డినేట్కు సంబంధించి జనవరి 2న మనకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. దాదాపుగా 1673 పోస్టులు అందులో ఉన్నాయి. 2 కేటగిరీలుగా విభజించబడడం జరిగింది. సో మరి ఆ 2 కేటగిరీలకు సంబంధించి ఇంటర్నల్గా గమనిస్తే మనకి మొదటి కేటగిరీ పార్ట్ ఏలో మళ్ళీ 2 ఉన్నాయి. నాన్ టెక్నికల్ ఉన్నాయి, టెక్నికల్ ఉండడం జరిగింది. సో మరి ఇవి ఏ విధంగా నిర్వహించబడతాయి, వీటి యొక్క పరీక్ష విధానాన్ని గమనిస్తే మనకి 2 రకాల విధానాలు కనబడతాయి. ఇక్కడ ఒకటి సిబిటి విధానము అంటున్నాం. సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఆన్లైన్లో నిర్వహించబడే పరీక్ష అవుతుంది. రెండోది ఓఎంఆర్ బేస్డ్ అంటున్నాం. సో ఓఎంఆర్ అనేది ఆఫ్లైన్లో నిర్వహించబడే పరీక్ష. మరి ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ ఏంటి, మరి ఆ సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి గమనిస్తే ఇక్కడ ఈ సిబిటి కానీ ఓఎంఆర్లో కానీ గమనిస్తే మనకి 2 ప్రధాన అంశాలతో కూడిన సిలబస్ అనేది పొందుపరచబడడం జరిగింది. అందులో మెజారిటీ పార్ట్ మనకు జనరల్ నాలెడ్జ్కి ఇచ్చారు, రెండవ పార్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని పోస్టులను కనుక గమనిస్తే 10వ తరగతి విద్యార్హత కలిగిన పోస్టులు కనుక గమనిస్తే అది ఏంటి, మనకు ప్రాసెస్ సర్వర్ అంటున్నాం. ప్రాసెస్ సర్వర్ అంటే ఏం లేదు, వంట మనిషి కానీ, గార్డెనింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇలాంటి వృత్తులు కలిగిన వ్యక్తులు, ఇలాంటి పనులు వచ్చిన వ్యక్తులు ఇందులో మనకు నియమించబడతారు. ఇది 10th స్టాండర్డే ఉండడం జరుగుతుంది విద్యార్హత. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ అంటున్నాం. ఇది హైకోర్టులో ఉంది మనకి. ఈ ఆఫీస్ సబార్డినేట్కి అర్హత ఏంటి, 7 నుండి 10వ తరగతి కలిగి ఉండాలి. ఇక్కడ ఓరల్ టెస్ట్ అనేది 5 మార్కులకు నిర్వహించబడుతుంది. సో ఇక్కడ మాత్రమే ఆఫీస్ సబార్డినేట్కు మాత్రమే 5 మార్కులకు ఓరల్ టెస్ట్, 45 మార్కులకి మనకి ఓఎంఆర్ టెస్ట్ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. సో ఇక మిగిలిన పోస్టులు కనుక గమనిస్తే మనకి నాన్ టెక్నికల్లో గమనించాలి, మళ్ళీ బాగా గమనించండి, టెక్నికల్లో కాదు. సో నాన్ టెక్నికల్లో గమనిస్తే మనకు 100 మార్కులతో ప్రశ్నాపత్రం అనేది రూపొందించబడడం జరుగుతుంది. మరి చాలామందికి ఉన్న డౌట్ ఏంటి, ప్రశ్న ఏ భాషలో రావడం జరుగుతుంది అంటే మనకు 2 భాషల్లో ఇస్తారు, ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలుగులో మనం చూస్తూ చక్కగా రాయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. మరి ఇది మనకి ఇక్కడ నాన్ టెక్నికల్లో ఉన్న మెజారిటీ పోస్టులు గమనిస్తే జూనియర్ అసిస్టెంట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఇలాంటి పోస్టులు కనుక గమనిస్తే మనకు 100 మార్కులు 100 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. మరి దాని వ్యవధి ఎంత ఉంటుంది అంటే 120 నిమిషాలు లేదా 2 గంటల వ్యవధి అనేది ఉంటుంది. మరి ఇందులో గమనిస్తే ఈ 100 మార్కులలో 60 మార్కులు అనేవి జీకే నుండి వస్తాయి, 40 మార్కులు అనేవి జనరల్ ఇంగ్లీష్ నుండి రావడం జరుగుతుంది. అదే 10వ తరగతి స్టాండర్డ్ అయితే 30 మార్కులు అనేవి మనకు జీకే నుండి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 7 నుండి 10వ తరగతి ఆఫీస్ సబార్డినేట్ అన్నాం చూడండి, మొత్తం 45 ప్రశ్నలు స్టాక్ జీకే లేదా జీకే నుండి రావడం జరుగుతుంది. మరి అలాంటి జీకేలో మరి ఏ అంశాలు ఉంటాయి, ఏ అంశాల మీద మనం ఫోకస్ చేయాలి, ఖచ్చితంగా జాబ్ను కొట్టడానికి ఏ అంశాలను మనం తరోగా చదువుతూ ఉండాలి, వాటిని కనుక గమనిస్తే జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఇవన్నీ అంశాలు ఉంటాయి చూడండి. 1 గమనిస్తే పాలిటీ ఉంటుంది, 2ది గమనిస్తే హిస్టరీ ఉంటుంది, 3వది కరెంట్ అఫైర్స్, 4 జాగ్రఫీ, 5 తెలంగాణ పథకాలు, 6 ఎకానమీ, 7 జనరల్ సైన్స్, 8 పర్యావరణం, 9 జీకేలో భాగంగా సబ్ టాపిక్స్గా ఉండేవి, అంటే వీటితో కాకుండా కవర్ కాకుండా ఉండేవి. ఏంటి, ఐక్యరాజ్యసమితి దాని యొక్క సంస్థలు, బిరుదులు, నినాదాలు, ప్రముఖుల గ్రంథాలు, తేదీలు, ప్రాముఖ్యత, పత్రికలు, ఎస్ఎన్టీ, అవార్డులు, క్రీడలు, మొదటి వ్యక్తులు, పెద్దవి, చిన్నవి, ఎత్తైనవి లాంటి ప్రదేశాల నుండి అడుగుతారు. అదేవిధంగా ఇతరాల నుండి 1 లేదా 2 అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశాలను మనం ఫోకస్ చేస్తే జనరల్ నాలెడ్జ్ని కంప్లీట్ చేసినట్టే. సో మరి ఈ అంశాలలో మరి వేటి మీద ఎన్ని రావడానికి అవకాశం ఉంటుంది, వేటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది గమనిస్తే ఇక్కడ పాలిటీని ఉదాహరణకు తీసుకోండి. సో మనం రాసేది ఏంటిది, హైకోర్టుకు సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఈ కోర్టు దానికి సంబంధిత భావజాలం మనకు పాలిటీలో క్లియర్గా ఉంటుంది. అది సుప్రీం కానీ, హైకోర్టు కానీ, జిల్లా స్థాయి కానీ, సబార్డినేట్లో మండల స్థాయి కానీ ఉంటాయి, మనకు సెషన్ కోర్టు లాంటివి ఉంటాయి. సో ఈ కోర్టులకు సంబంధించిన సమాచారం కొద్దిగా ఫోకస్ చేయాలి. ఇక్కడ 1 or 2 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి పాలిటీలో బేసిక్స్ మీద టచ్ చేయాలి. అంటే రాజ్యాంగం ఏంటి, ఏ విధంగా రూపొందించబడింది, ఈ రూపొందించడంలో ఎలాంటి వ్యక్తులు ప్రముఖ పాత్ర పోషించారు, అది చదువుతూ అందులో ఉన్న మెయిన్ అంశాలు గమనించాలి. ప్రవేశిక కానీ, ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, అదేవిధంగా మనకు ప్రాథమిక విధులు లాంటి అంశాలను గమనిస్తూ పాలిటీని ఓవర్వ్యూగా చదువుకుంటూ ఉండాలి. డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు. అంటే కోర్టుకు న్యాయ వ్యవస్థకు సంబంధించి
బేసిక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి చదివితే మనకి 4 నుండి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా హిస్టరీ అంటున్నాం. ఇక్కడ ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర ఉంటుంది. సార్ ఇటీవల ఎగ్జామ్ల యొక్క సరళి గనుక గమనిస్తే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇచ్చేది కూడా క్రోనాలజికల్ ఆర్డర్లో ఇస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? 1885 ఐఎన్సీ ఏర్పాటు నుండి 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి ఓవరాల్గా మనకి 5 నుండి 6 ప్రశ్నలు రావస్తున్నాయి. మధ్యయుగ చరిత్ర నుండి, ప్రాచీన చరిత్ర నుండి వస్తాయి. కాబట్టి వాటిని చదవకపోవడమే ఉత్తమం. అంటే తక్కువ కాలంలో దాన్ని ఫోకస్ చేయలేం మనం. కొత్త అభ్యర్థులు దాన్ని ఫోకస్ చేయలేరు. అంటే కాంపిటేటివ్ అనుభవం లేని వ్యక్తులు, ఖచ్చితంగా జాబ్ కావాలనుకునే వ్యక్తులు, అప్పుడే ప్రారంభించిన వ్యక్తులు వాటిని ఫోకస్ చేయలేరు. కాబట్టి మోడర్న్ ఇండియాను ఫోకస్ చేస్తే మీకు మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటున్నాం. ఎగ్జామ్ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏప్రిల్ మరియు జూన్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మనకి నాన్ టెక్నికల్ కేటగిరీ కాబట్టి ఖచ్చితంగా అది ఏప్రిల్లో నిర్వహిస్తున్నారు. 22 డేట్స్ ఇచ్చారు. అదే డేటుకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏప్రిల్ ఎగ్జామ్ కాబట్టి మార్చ్ 1 వరకు అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు 6 నెలలు బ్యాక్ వెళ్ళాలి. సో 6 నెలలు బ్యాక్ వెళ్తే మీకు ఇక్కడ కవర్ అవుతుంది. సో చదువుతూ ఉండాలి. జాగ్రఫీ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఈ జాగ్రఫీలో తెలంగాణ జాగ్రఫీ 1 or 2 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీలోకి 3 నుండి 4 క్వశ్చన్లు అంటే ఓవరాల్గా 5 నుండి 7 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ పథకాల నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మ్యాక్సిమం 2 అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎకానమీ అంటున్నాం. తెలంగాణ పథకాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండే చదవాల్సింది. ఎకానమీ అనేది బేసిక్ ఆఫ్ ఎకానమీ అంటాం. టోటల్గా చదవాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే ప్రణాళికా సంఘం కానీ, ఆర్థిక సంఘం కానీ, ఇప్పుడు ప్రణాళికా సంఘం లేదు. దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. అదేవిధంగా జాతీయ ఆదాయం కాన్సెప్ట్ చూసుకుంటూ పేదరికం కాన్సెప్ట్, నిరుద్యోగం కాన్సెప్ట్ అలాంటి ఒక 6-7 టాపిక్స్ మనం బేసిక్ చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా జనరల్ సైన్స్లో ఖచ్చితంగా జనరల్ సైన్స్ నుండి 5 నుండి 6 ప్రశ్నలు అడుగుతున్నారు. అడిగే కోర్ పాయింట్ని ఈజీగా గుర్తించవచ్చు. ఒక విటమిన్లు కానీ, వ్యాధులు కానీ, మొక్క యొక్క భాగాలు కానీ, ఔషధ మొక్కలు కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి వీటిని వివరిస్తూ మనం చదవాల్సి ఉంటుంది, ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2 నుండి 3 ప్రశ్నలు వస్తాయి. చట్టాల మీద ఎక్కువగా వచ్చే ప్రశ్నల అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యమాల మీద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడే నేపథ్యంలో వచ్చిన ఉద్యమాలు, ఒక చిప్కో ఉద్యమం కానీ, ఒక నర్మదా బచావో ఉద్యమం కానీ ఇలాంటివి మనం ఇక్కడ కనపడతాయి. సో రెండవ భాగం ఏంటి అంటే మనకు జనరల్ ఇంగ్లీష్ అంటున్నాం. మరి జనరల్ ఇంగ్లీష్లో ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి అంటే ప్రధానంగా 4 వర్గాలను మనం తీసుకోవడం జరిగింది. అందులో మొదటి వర్గాన్ని గమనిస్తే గ్రామర్ అంటున్నాం, రెండవ వర్గాన్ని గమనిస్తే వెకాబులరీ అంటున్నాం, మూడవ వర్గాన్ని గమనిస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటున్నాం, నాలుగోది సెంటెన్స్ కరెక్షన్ అంటున్నాం. ఇక్కడ అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. అది ఒక ప్యాసేజ్ ఇచ్చి అందులోకి 2 క్వశ్చన్లు అడగవచ్చు, 4 క్వశ్చన్లు అడగవచ్చు, 5 క్వశ్చన్లు అడగవచ్చు. కానీ కంపల్సరీ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికోసం మీరు నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడమే మొదలుపెట్టాలి. అదేవిధంగా సెంటెన్స్ కరెక్షన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ సెంటెన్స్ కరెక్షన్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. చూడండి, సెంటెన్స్ కరెక్షన్ మీన్స్ అవి జంబుల్డ్లో ఉన్న భాగంగా ఇవ్వచ్చు, లేదా దానికి టెన్సెస్కి సంబంధించి కానీ, ఆర్టికల్కి సంబంధించి కానీ, ప్రిపోజిషన్కి సంబంధించి కానీ, కంజక్షన్కి సంబంధించి కానీ అక్కడ తప్పించే అవకాశం ఉంటుంది. వాటిని మనం కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్ నుండి కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అడుగుతా. అదేవిధంగా ఇక్కడ వెకాబులరీ గ్రామర్ అంటే ఇది కొద్దిగా వైడ్ ఏరియా ఉంటుంది. కానీ మనం చదవాల్సిన ఫోకస్ అంశాలు గమనిస్తే బేసిక్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గ్రామర్కు సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమేమి ఉన్నాయి, అవి ఎక్కడ ఉపయోగిస్తారు, అవి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకటి టెన్సెస్ అనేది ఖచ్చితంగా 1 or 2 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా యాక్టివైజ్ ప్యాసివైజ్ అవుతుంది. ఇటీవల ఎగ్జామ్స్లో గమనిస్తే ఎక్కువగా ఫోకస్ చేసే అంశం ఖచ్చితంగా యాక్టివైజ్ ప్యాసివైజ్ అంటున్నాం. మినిమం 2 ప్రశ్నలు ఇస్తున్నాడు. అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటున్నాం. ఖచ్చితంగా ఇక్కడిని కూడా 1 or 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు దీన్ని. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మరియు ఆర్టికల్స్ అనేవి ఇవి గ్రామర్లో భాగంగా మనం ఎక్కువగా తరోగా చదువుతూ ఉండాలి. మరి వీటిని ఏ విధంగా చదవాలి? ఇది వైడ్ రేంజ్గా ఉంటుంది కదా అంటే అక్కడ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఒక కొటేషన్ క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఇక టెన్సెస్లో గమనిస్తే ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఒక ఫార్ములా అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫార్ములా బేస్డ్ మీకు నెట్లో గమనించిన మీకు దొరుకుతుంది. సో అలాంటి వాటిని ఫోకస్ చేస్తూ కీవర్డ్స్ ఆధారితంగా వీటిని గుర్తించే ప్రయత్నం చేయాలి. అది ప్రాక్టీస్ మీద మీకు వస్తుంది. అదేవిధంగా వొకాబులరీలో భాగంగా ఖచ్చితంగా అడిగేవి, ఏ ఎగ్జామ్ అయినా అడిగేవి, అవి సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఏ ఎగ్జామ్ అయినా అడిగేవి సినానిమ్స్, ఆంటానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ స్పెల్లింగ్స్ అంటున్నాం. ఖచ్చితంగా ఒకటి అనుకున్నా మ్యాక్సిమం 2 అడుగుతారు. లేదు 1 అనుకున్నా ఖచ్చితంగా ఇక్కడి 4 నుండి 5 ప్రశ్నలు అనేవి వొకాబులరీ భాగం నుండే వచ్చే అవకాశం
ఉండడం జరుగుతుంది. సో ఇలా మనం ఇంగ్లీష్‌కి సంబంధించిన 4 కోర్ ఏరియాలు గుర్తించాం. ఓకే. మరి ఈ కోర్ ఏరియాలను మనం తరోగా చదవాలి అంటే ప్రాక్టీస్‌కి ఏ పుస్తకం మంచిగా ఉంటుంది? గమనిస్తే ఇక్కడ ఇది ఇంగ్లీషే కాబట్టి దాంట్లో మన తెలుగు అనే ఆప్షన్ లేదిగ. ఖచ్చితంగా ఇంగ్లీషే. నేర్చుకునేటప్పుడు మనం ఇంటర్నెట్ బేస్డ్‌గా గానీ, వికీపీడియా బేస్డ్‌గా గానీ నేర్చుకోవాల్సిందే తప్పదు. కానీ ఇక్కడ బుక్ ఏంటిదంటే కిరణ్ ప్రకాష్ అని అంటున్నాం. దీన్ని ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీలో మనకు గమనిస్తే ఒకే పేసేజ్ ఇచ్చి ఒకే ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఇక్కడ కవర్ అయితాయి మీకు. మాక్సిమం కవర్ అవుతాయి. ఎక్కువగా ఎగ్జామినర్ దృష్టిలో ఉండే పదజాలం మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మరి కాబట్టి కిరణ్ ప్రకాశన్ ఆర్ఆర్‌బీ గానీ, ఎస్ఎస్‌సి గానీ ఏదైనా గానీ అది కొత్తది అవసరం లేదు. ఈ ఇయర్‌ది అవసరం లేదు. ఏదైనా గానీ కోర్ట్‌కి వెళ్లి గానీ, మీకు అందుబాటులో ఉన్న బుక్ స్టాల్‌లోకి వెళ్లి గానీ ప్రీవియస్ ఇయర్స్ తీసుకోండి ఇంగ్లీష్‌కి సంబంధించి. సో ప్రీవియస్ ప్రశ్నలు అంటున్నాం. సో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించినవి గానీ, ఇతర పరీక్షలు పోటీ పరీక్షలు నిర్వహించినవి గానీ ఆ ఇంగ్లీష్‌కి సంబంధించి బయట రాసుకోండి. అవి యాంటోనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్స్ అలాంటివి రాసుకొని పెట్టుకొని నంబర్ ఆఫ్ టైమ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ అనేది మీకు ప్రాక్టీస్ చేస్తేనే మీరు పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి దానికి హద్దు అనేది లేదు. ఎవరు నేర్చుకోగలరు అనే విషయం లేదు. ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ మీదనే దాన్ని సాధించవచ్చు. సో ఇది మనకు దేనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు మరియు సబార్డినేట్ కోర్టుకు సంబంధించి నిర్వహించబోయే ఎగ్జామ్‌లో ఉన్న ప్రధానమైన సబ్జెక్టులు. ఇక్కడ చిన్న అనౌన్స్‌మెంట్. ఇందులో మనకు జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి త్వరలోనే మన భూషణ్ సార్ క్లాస్ యాప్‌లలో మీకి అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతుంది. వెంటనే మీరు యాప్ స్టోర్‌లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. థాంక్ యూ.